అదే టెన్షన్ అదే సస్పెన్స్ తమిళ పాలిటిక్స్ కొత్త ట్విస్ట్లతో రంజుగా సాగుతున్నాయి. కుర్చీలాటలో గెలుపు ఎవరిదో అంతుపట్టని రీతిలో సాగుతోంది. పన్నీర్ సెల్వంకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. ఇవాళ కూడా మరో 5 ఎంపీలు పన్నీర్ గూటికి చేరారు. దీంతో ఆయనకు అండగా నిలిచిన ఎంపీల సంఖ్య 9కి చేరింది. 6 ఎమ్మెల్యేలు ఆయన వెంటే ఉన్నారు. మరికొందరు అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలంతా ఒక్కొక్కరు పన్నీర్ సెల్వానికి జై కొడుతుండటంతో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నుంచి ఎవరెవరు సెల్వం వైపు వెళతారో ముందే తెలుసుకుని వారిపై వేటు వేసే పనిలో ఉన్నారు. అన్నాడీఎంకే ఎంపీ ఆర్ లక్ష్మణన్ పై వేటు వేశారు. విజయపురం నార్త్ సెక్రటరీ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పించారు. అటు రిసార్ట్స్ లో ఉన్న శాసనసభ్యులు కూడా రోజులు గడుస్తూ ఉండడంతో ఒత్తిడికి గురవుతున్నారు. మొదట్లో ఉన్న స్థిరత్వం ఇప్పుడు వారిలో లేదు. ఊగిసలాట ధోరణికొచ్చేశారు. దీంతో మరోసారి రిసార్టుకు వెళ్లిన శశికళ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఓపిక పట్టాలని, మద్దతుగా నిలబడాలని కోరారు. ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొన్నామని, పార్టీ జనరల్ సెక్రటరీగా ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని అన్నారు శశికళ. మొత్తం చూసినట్లయితే అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం 117 మ్యాజిక్ ఫిగర్ కావాలి. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ చెబుతున్నప్పటికీ అసలు లెక్కలు అంత లేవనే చెప్పాలి. రిసార్ట్ లో ప్రస్తుతం 92 మంది ఎమ్మెల్యేలున్నట్లు అధికారులు తేల్చారు. వీరిలో 20 మంది అసంతృప్తులున్నారు. మరో 30 మందిని ఏపీకి తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రోజు రోజుకు శశికళ వర్గం నుంచి ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ జారుకుంటూ సెల్వంతో చేతులు కలుపుతూ ఉండడంతో చిన్నమ్మ వర్గంలో ఆందోళన మొదలవుతోంది. ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పన్నీర్ సెల్వంకు 10 మంది ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. మరో 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్కు సపోర్ట్ చేస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రూట్ క్లియర్ అయినట్లే. ఇప్పటికే సినీ పరిశ్రమ, సోషల్ మీడియా నుంచి పన్నీర్కు ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. శరత్ కుమార్, రామరాజన్ వంటి ప్రముఖ నటులు కూడా సెల్వానికే జై అన్నారు. ఆయనకు మద్దతిస్తున్న నేతలు, ప్రముఖుల రాకతో పన్నీర్ సెల్వం ఇంటి వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. పటాసులు, బాజా భజంత్రీలతో కోలాహలంగా ఉంది.